ఇవాళ నుంచి ఈ నెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. ఇక 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలి అంటూ 5,66,000 చెల్లించారు. అయితే ఈసీఐ ఆదేశాలతో అధికారులు 6 రోజుల పాటు రీవెరిఫికేషన్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ అయితే ఈ రోజు నుంచి 24 వరకు అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఇది వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉందంటారు? వీటితో పాటు ఈవీఎంలతో పాటు వివిప్యాట్స్ ని కూడా చేయనున్నట్టుగా తెలుస్తోంది. మమత, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ గా మారినటువంటి ఈవీఎంల వెరిఫికేషన్ కి సంబంధించి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు చేయటం జరిగింది. ఎన్నికల కమిషన్ కు ఏదైతే అప్లై చేశాడో దాని ప్రొసీజర్ ప్రకారం ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు కూడా ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఈవీఎంలకు సంబంధించి దాదాపుగా 14-15 ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేయనున్నారు. అంటే గతంలో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ సమయంలో ఎక్కువగా చూపించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అలానే ఈవీఎంల మీద ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానానికి సంబంధించి నివృత్తి చేసుకునే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6 పార్లమెంటు 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వెరిఫికేషన్ కి అప్లై చేయడం జరిగింది. అయితే ఒంగోలుకు సంబంధించి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫలానా ఈవీఎంల ప్రాంతాల్లోనూ ఫలానా బూతుల్లోనూ ఓట్లకు సంబంధించి ఇలా అనుమానాలు ఉన్నాయని కూడా అప్లై చేశారు. వాటిని ఈ రోజు నివృత్తి చేసే విధంగా ఆ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళా రీవెరిఫికేషన్ చేసి వాటిపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎన్నికల అధికారులతో పాటు ఈవీఎం సంస్థ ఏదైతే ఉందో వారు కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని వాటికి సంబంధించి వెరిఫికేషన్ లో కూడా పాల్గొనే పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఒంగోలు అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా అప్లై చేయడం అంటే కనుక అక్కడ తప్పనిసరిగా రిగ్గింగ్ జరిగిందా లేదా ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయా లేదు ఓట్లు తారుమారాయా అనే విషయాలు బయటపడతాయనే నమ్మకంగా ఉన్న నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా రీ అప్లికేషన్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రకాశం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద జరుగుతున్నటువంటి దుమారానికి సంబంధించి ఈ ఈవీఎంల రీవెరిఫికేషన్ లో ఏం జరిగింది ఏంటి అని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీవెరిఫికేషన్ కి సంబంధించి కూడా ఎంతైతే చలానా పే చేయాలో ఆ చలానా కూడా గతంలోనే దాదాపుగా 5,40,000 రూపాయలు కూడా గతంలోనే ఎన్నికల కమిషన్ కు పే చేయడం జరిగింది. ఆ ప్రొసీజర్ పూర్తయిన తర్వాతనే ఈ రోజు నుంచి రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం తర్వాత కానీ ఏం జరుగుతుంది ఏందనేది కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.